హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. నేను సింగపూర్లో ఉన్నాను. సింగపూర్లో నేను చూచకాంగ్ అనే ప్లేస్ నుంచి లిటిల్ ఇండియా అనే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ ఏదో కాదండి. ఆ టెంపుల్ ఏదో చెప్పగలరా మీరు? ఆ టెంపుల్ ఏదంటే, ఆ టెంపుల్ ముందర ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్. ఆ వ్యూ ఇలా ఉంటుందండి. సో ఆ యొక్క టెంపుల్ మరి ఏదో కాదు. యా, జస్ట్ గో ఇన్సైడ్. ఐ విల్ షో ద టెంపుల్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మన లోపలికి వెళ్తే ఆ యొక్క లోపల వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. సో అది నేనే. మనం లోపలికి వెళ్ళామంటే ఆ యొక్క వ్యూ అంతా అలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక్క టెంపుల్ ఆ టెంపుల్లో ఒక్కరు కాదండి. ఇలా సరస్వతి దేవి, సాక్షాత్ సరస్వతి దేవి ఉంటారు. మహాకాళి ఉంటారు. ఇవన్నీ మహాకాళి అవన్నీ చూస్తూ ఉంటేనే అసలు నాకు ఎంతగానో అనిపించింది. తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఇక్కడ అమ్మవారు చాలా అసలు అక్కడ విష్ణుదుర్గ అమ్మవారు ఉన్నారు కదండి, చూడండి అక్కడ పైన కూడా ఫోటో ఉంటుంది. ఆ యొక్క వాటిలో అంతా మనం చూడొచ్చు అనమాట. అవన్నీ చూస్తూ ఉంటే మనకు చాలా ఒక పాజిటివ్ వైబ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఒక పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడ సుదర్శన అని ఉంటుంది. ఇక మనం మొత్తం అక్కడ మొత్తం తమిళ్ నేటివిటీ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ మనకు. బికాజ్ సింగపూర్లో సెకండ్ లాంగ్వేజ్ మనం తమిళ్ కూడా తీసుకోవచ్చు అక్కడ సింగపూర్లో. సో మనకు ఉన్నటువంటి యూనో మన టెంపుల్స్ మన దేవుళ్ళంతా అక్కడ ఉంటారు. సో మనం అక్కడ వెళ్ళేసి అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ సుదర్శన అయ్యార్ అని చెప్పి టెంపుల్ ఉంటుంది. సుదర్శన అయ్యార్ అనే టెంపుల్ ఉంటుంది. సుదర్శన అయ్యార్ అనే టెంపుల్లో ఇక్కడ మనం ఇదంతా చూడొచ్చు అనమాట. ఆ టెంపుల్ దగ్గర ఇవన్నీ చూడొచ్చు. సో ఆ సుదర్శన అయ్యార్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ, అది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇంతకుముందు మీరు ఏదైతే చూసారో అది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అది చూసేసి కొంచెం అలా ముందుకు వచ్చినామంటే, సో ఇది ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్లోనే ఇది తర్వాత ఇదనమాట. సో మీకు అక్కడ ఏవేవి ఉన్నా, అక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారో అవన్నీ మీకు నేను చూపిస్తున్నాను. సో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నా. యొక్క టెంపుల్లోనే అసలు చాలా పాజిటివ్ వైబ్స్ అండి, సీరియస్లీ. ఒక సింగపూర్లో ఒక మన ఒక మన మన హిందూ దేవుళ్ళు అసలు ఎంత పాజిటివ్ ఫీలింగ్స్, ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క గోడలు, ఆ యొక్క అవన్నీ, ఆ గోడలకు ఉన్నవన్నీ, ఆ యొక్క దేవుని అన్ని ఫోటోలు అని చూస్తుంటే గాట్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ వస్తుంది. మీరు చూసారు కదండి, మన దేవుడు అండి వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ ఉన్నారు. సో లార్డ్ బాలాజీ అక్కడ ఉన్నారు. అక్కడ చూసారంటే ఇక మహాలక్ష్మి అండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ చూడండి. మీకు చాలా క్లోజ్గా చూపిస్తున్నాను. మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం అక్కడ చూడవచ్చు. అలా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చూస్తున్నారా మీరు? సో ఇక్కడ మీరు ఇది చూసారు కదా, అది ఏదైతే దాంట్లో మనకు అందులో మనం దేవుడిని ఊరేగింపు సంథింగ్ అలాగది వాటిల్లో అలాగ చూస్తుంటారనమాట, చేస్తుంటారు. సో ఇదంతా మనం ఆ యొక్క టెంపుల్లో ఆ యొక్క ప్లేసెస్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు దేవుని ఊరేగింపు, సో ఆ దేవుని ఊరేగింపు ఎలా ఉంటుందో చూడండి. అక్కడ దేవుడిని అక్కడ పెట్టేసి దేవుడికి ఇట్స్ కాల్డ్ ఉయ్యాల ఊపుతారు దేవుడిని అక్కడ పెట్టి. సో అందులో మనం ఎంత పాజిటివ్ ఫీలింగ్స్, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే లిటరల్లీ నేనైతే మాత్రం పర్సనల్గా చాలా 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 హ్యాపీ అయినానండి నేను. ఎందుకంటే ఉన్నటువంటి ఒక బ్యాడ్ థాట్స్ అవి మనకు ఏవేవో మైండ్లో బ్లా 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 అంతా రన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళామంటే పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయండి. పర్సనల్గా నేనైతే మనం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే మా మన మన రియల్ గాడ్ రైట్. సో వెంకటేశ్వర స్వామిని అక్కడ దర్శించుకున్నాను. పర్సనల్లీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో అందులోనూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు నాకు నాకు ఐ డోంట్ నో హూ ఆర్ దేర్, బట్ ఎవ్రీ వన్ నాకు ఒక సొంతం వాళ్ళలాగా. ఐ ఫీల్ లైక్ దెమ్ ఆర్ మై ఓన్ పీపుల్, జస్ట్ లైక్ మై ఫ్రెండ్స్ ఆర్ జస్ట్ లైక్ మై రిలేటివ్స్. ఐ ఫెల్ లైక్ దట్ టైమ్. చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకు. చూడండి, స్వామి అంతా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, అదంతా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసామనుకోండి, కొంచెం దేవుడు కూడా ఉన్నారు. ఎవరో చూసారా అండి, ఇది ఆంజనేయ స్వామి అండి, సాక్షాత్తు హనుమంతుడు అండి. హనుమంతుని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఆ టెంపుల్లో మనకు అన్నీ తెలుస్తుంది. చూసారా, వచ్చేసారా రియల్ హీరో. గోవింద 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 ఆ యొక్క రియల్ గాడ్ కూడా వచ్చేసారు చూడండి. అసలు ఎన్నెన్ని అసలు తిరుపతిలో
అందరూ అక్కడికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. సో మనకి సింగపూర్ లాంటి వేరే దేశంలో కూడా మన బాలాజీ ఇక్కడ కొలువై ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇక్కడ అలాగే మొత్తం ఇక్కడ తమిళ్ వాళ్ళు, పురోహితులు అందరూ ఇక్కడ ఉన్నారు. సో పర్సనలీ ఐ ఫెల్ సో హ్యాపీ అండి వెన్ ఐ when I visit that temple, when I see that all places, when I saw that all places, personally I felt very very happy అండి.